T20 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన భూభారతి అవగాహన సదస్సు. ఈ కార్యక్రమంలోని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాఘవేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశానుసారం మరియు పరిగి శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం భూభారతిపై అవగాహన ప్రతి మండలంలో కల్పించాలని మనవంతు కర్తవ్యమని ఆయన రైతులకు కొన్ని సూచనలు సలహాలు భూభారతి గురించి వివరించి చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ జిల్లా అదనపు కలెక్టర్ లింగయ్య నాయక్, ఎంఆర్ఓ పురుషోత్తం, ఎన్డీఓ గామ్యా నాయక్, రెవెన్యూ సిబ్బంది మరియు వివిధ గ్రామాల రైతులు పాల్గొని విజయవంతం చేశారు. శ్రీ డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం మరి దోమ మండల ప్రాంతం రైతులందరూ కూడా మరి ఈ యొక్క రైతు వేదికకు ఆశీనులైనారు. వారందరి తరఫు నుంచి మనందరికీ దిశానిర్దేశం జిల్లా కలెక్టర్ రెవెన్యూ లింగయ్య నాయక్ గారికి సాదరంగా ఆహ్వానం పలుకుతూ నమస్కారం తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చక్కటిగా మరి మన తహసీల్దార్ గారు మరి వారి బృందం అందరూ కూడా ఎంతో శ్రద్ధ తీసుకొని రైతులకు అవగాహన చేయాలని ఎంతో తపనతోని అందరినీ కూడా గ్రామాన్ని అందరినీ పిలుచుకొని మరి యొక్క రైతు అవగాహన సదస్సుకు భూభారతి చట్టం కోసము బృందానికి అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా మండల అభివృద్ధి అధికారి మన గామ్యా గారు మరి అందరు పంచాయత్ సెక్రటరీలను మరి అందరికి కూడా దిశానిర్దేశం చేసి గ్రామాన చాటింపేసి మరి యొక్క భూభారతి చట్టం కోసం ఈ రోజు కార్యక్రమం ఉందని అందరికి తెలియపరిచిన వారికి తరఫు నుంచి ప్రభాకర్ గారికి, అదేవిధంగా మరి వేదికను అలంకరించిన ఎంఈఓ గారికి, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్ గారు, అదేవిధంగా మరి మాజీ మరి బంగ్ల యాదవ్ గౌడ్ గారు, అదేవిధంగా మార్కెట్ వ్యవసాయ కమిటీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా బద్రి గారు, అదేవిధంగా మన కోఆపరేటివ్ సొసైటీ డైరెక్టర్ జాకట వెంకటన్న గారు, నిన్ననే అధ్యక్షత మహిళా సమాఖ్య అధ్యక్షురాలుగా ఎన్నుకోబడి అనసూయ గారు, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, అదేవిధంగా అనంతరెడ్డి గారు, సురేష్ గారు, అదే అందరూ కూడా పేరు పేరున నమస్కారం తెలుపుకుంటూ మరి ముఖ్యంగా అన్ని గ్రామాల నుంచి వచ్చిన రైతులకు మరొకసారి నమస్కారం తెలుపుకుంటూ, మనందరికి తెలుసు గతంలో మనకు చివరికి పోవాల్సింది కోర్టుకు మాత్రమే. ఇక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా మంది రైతులు, ఎందుకంటే ఎప్పుడో తాత ముత్తాతల కాలము మనకు భూములు వచ్చినాయి. ఆ తాత మన పూర్వం తెలియకముందే మన భూములు కొలిసిరు వారు. వెనుకటికి ఇంత టెక్నాలజీ వచ్చి అప్పుడే శిస్తులు నిర్ణయించబడ్డాయి, అప్పుడే అన్ని చేసిర్రు. దాన్ని సరి చేసుకునికే కూడా ఇంకా ఇన్ని సంవత్సరాలు పడుతుంది మనకు. సేతువారం తాత ముత్తాతలు నవాబ్ కాలంలో ఎప్పుడో గుర్రాల మీద తిరుగుకుంటా ప్రతి అంగుళం కొలిసిరు. ఆ జమానా ప్రతి అంగుళం రికార్డు చేసిరు. ఆ రికార్డును సరిచేసి చూసుకోవడానికి ఇన్ని ప్రభుత్వాలు మారినాయి, ఇంత అధ్యాయం వచ్చింది. మన తాతల ముత్తాతల భూమి మనకు రానికే, మన భూమి మనకి ఇన్ని చట్టాలు వస్తున్నాయి. ఇవన్నీ ధరణిలా చాలా ఇబ్బందులు.